గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే మనకి ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ఓబీసీ ఉపవర్గీకరణపై నివేదిక అంటూ మనకి ఒక వార్త అయితే స్పష్టంగా ఇచ్చారు. ఆ తర్వాత మరొక వార్త చూస్తే నాడు కస్సుమన్న సీఎం కేసీఆర్ నేడు ఎస్ అంటున్నారు అంటూ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసినటువంటి కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు ఇప్పుడు అనేది దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అప్పుడేమో అలా అన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకొని ఇలా ఓకే చేయటం అన్నట్లుగా ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే గురుగ్రామ్లో ఇమాం హత్య అంటూ మనకి ఒక వార్త అయితే సంచలనంగా ఇచ్చారు. సో డీటెయిల్స్ చూద్దాం. అలాగే అవిశ్వాసంపై చర్చ 8న ఉంటుంది అంటూ, ఇంకా లోక్సభలో 3 రోజుల పాటు కొన్ని తీర్మానాలు తీసుకునే అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇక ఎఫ్ఐఆర్లు 6,523, అరెస్టులు 7 అంటూ కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నదేమో 6,523 ఉన్నాయి, కానీ అరెస్టులు చూస్తేనేమో 7 అరెస్టులు ఉన్నాయంటూ కూడా మరి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఎవరిని అరెస్ట్ చేశారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మంత్రి కొప్పులకు మళ్ళీ చుక్కెదురైంది అంటూ కూడా మరి హైకోర్టు నుంచి కూడా మనకి కొన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. సో అవి కూడా చూద్దాం. స్పష్టమైన కారణాలతోనే బిల్లులు వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ఇక్కడ మనకి గవర్నర్ తమిళిసై కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వానికి వివరంగా చెప్పాను అంటూ కూడా తమిళిసై చెప్పడం జరుగుతుంది. కొన్ని పెండింగ్ బిల్స్ ఉన్నాయి అవి ఇవి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విశేషాలపై ఇప్పుడు స్పష్టమైన కారణాలతోనే బిల్లులు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను ఆ ప్రతి విషయాన్ని కూడా సర్కార్కి క్లియర్గా చెప్పాను అన్నట్లుగా గవర్నర్ తమిళిసై కూడా చెప్తూ ఉన్నారు. సో అన్నిటికీ సంబంధించి మన డీటెయిల్స్ చూద్దాం. ఇక కలెక్టర్ నిజాయితీకి బదిలీ బహుమతి ఇచ్చారు అంటూ కూడా ఇచ్చారు. ఎక్కడ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఫస్ట్ వచ్చేసి మనం ఫస్ట్ ప్రధాన వార్త చూస్తే ఓబీసీ ఉపవర్గీకరణపై నివేదిక అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించినటువంటి జస్టిస్ రోహిణి కమిషన్ అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక దాదాపుగా 6 ఏళ్ల అధ్యయనం తర్వాత అన్నట్లుగా మనకి ఇచ్చారు. చూసుకున్నట్లయితే 13 సార్లు కమిషన్ గడువు పొడిగింపు, అలాగే 25% కులాలకే ఉంటుంది అంటూ ఇచ్చారు. 97% ఉద్యోగాలు ఉంటాయి. కులాలకు సంబంధించి 27%, 97% ఉద్యోగాలు ఉంటాయి. 2018 నాటి పరిశీలనలోనే ప్రతి విషయాన్ని కూడా వెల్లడించారు అనేది మనకి ఓబీసీ ఉపకరణ వర్గీకరణపై నివేదికలో సమర్పించినటువంటి విశేషాలని మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఫుల్ డీటెయిల్స్ మాత్రం మనకి 2nd పేజీలో ఇచ్చారు. మొత్తం అంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన జస్టిస్ రోహిణి కమిషన్ అనే దానికి సంబంధించి ఇచ్చారు. ఇక 13 సార్లు కమిషన్ గడువు పొడిగించినప్పటికీ 25% కులాలకే, 97% ఉద్యోగాలు అంటూ కూడా ఇచ్చారు. 2018 నాటి పరిశీలనలో ఈ విషయాలన్నింటినీ వెల్లడించారు అనేది క్లియర్గా ఇచ్చారు. ఇంకా నాడు కస్సుమన్న సీఎం కేసీఆర్ నేడు ఎస్ అంటున్నారు అనే దానికి సంబంధించి మరి ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు అనే దానికి సంబంధించి చూసినట్లయితే వివరాలు చూద్దాం. 2019లో అసంభవం అన్న ముఖ్యమంత్రి, అసలు అది పాసిబుల్ కాదు అన్నటువంటి ముఖ్యమంత్రి మరి నేడు చూసి విలీనం చేస్తున్నట్లు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎలా సాధ్యమైంది అన్నట్లుగా, అసలు యూటర్న్ ఇంత సడన్గా యూటర్న్ తీసుకోవడం ఏంటి అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే అప్పటి కామెంట్స్ సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి అనేది కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఒకప్పుడు ఆ విధంగా అన్నారు, ఇప్పుడేమో ఎలక్షన్ మూమెంట్ సందర్భిస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఎస్ అన్నారు. కాబట్టి ఇవన్నీ ఒకప్పుడు ఇదే ఆర్టీసీ కోసం ఆయన ఏవేవి అన్నారో అవన్నీ కూడా ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వైరల్గా వస్తూ ఉన్నాయి అంటూ కూడా, విపరీతమైన వైరల్ అవుతున్నాయి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేసినటువంటి నెటిజన్లు అంటూ కూడా ఇచ్చారు. నెటిజన్లు ఏదైనా సరే గుర్తుపెట్టుకుంటే ఒకప్పుడు 2019లో ఇదే ఆర్టీసీకి విలీనం కోసం అడిగినప్పుడు అక్కడ ఆయన ఏమేమి చెప్పారు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటున్నటువంటి కార్మికులు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత, మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ యథావిధిగానే పరిపాలన కొనసాగిస్తారు అనే విషయాన్ని పర్టికులర్గా అందరూ కూడా
తెలుసుకున్నారు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక పచ్చ జెండా ఊపారు. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడం అనే ఒక ఒక అసంభవమైన తెలివి తక్కువ విధానాన్ని పట్టుకుంటారా అంటూ కూడా ఒకప్పుడు అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది ఒక తెలివి తక్కువ పని. దాన్ని అసలు పట్టుకొని వేలాడతారని ఒకప్పుడు అన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలా పచ్చ జెండా ఊపుతున్నారు అంటూ ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే రాజకీయాలు పార్టీలు తలకాయలకు నోరు నెత్తి మాసినోడు గళ్ళ నాకు అర్థం కావట్లేదు అంటూ కూడా ఆర్టీసీ విలీనం అనేది 100% అసంభవం అని చెప్పి ఒకప్పుడు 2019లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. అసలు ఆర్టీసీని ప్రభుత్వంలో అసలు ఎలా విలీనం చేస్తారు అంటూ కూడా మాట్లాడినటువంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎంత సడన్గా ఎలా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేశారు అనేది మాత్రం నెటిజన్ల అందరూ కూడా ఇది ఒక సంచలనంగా మరి ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉన్నారు అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తంగా అయితే ఇంకా ఒకప్పుడేమో అట్లా కసుబుసులాడిన సీఎం కేసీఆర్ ఇప్పుడేమో మరి ఎస్ అంటూ మళ్ళీ పచ్చ జెండాలు ఊపుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ఆయన ఎంతో మరి సానుకూలంగా స్పందించి మళ్ళీ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది, యూటర్న్ తీసుకోవడం జరిగింది అనేది కేవలం ఎన్నికల కోసమే అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంకా బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో స్కాములు నేతల కొట్లాటలే ఎక్కువగా ఉండేయంటూ కూడా ఆయన చెప్పడం గమనార్హం. అలాగే ఇక తెలంగాణలో స్కీములు అభివృద్ధి ఆశాల ఫోన్ బిల్లులు కూడా చెల్లిస్తామంటూ హరీష్ రావు చెప్తున్నారు. డైనమిక్ స్పీడ్తో 108 సేవలు కూడా కొనసాగుతున్నాయి అంటూ ఇప్పుడు తెలంగాణ ఒకప్పుడు డైనమిక్ సేవలు కొనసాగుతున్నాయి. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడేమో బీజేపీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నప్పుడేమో మొత్తం కూడా కొట్లాటలు స్కాములు ఇవే జరిగాయి. కానీ ఇప్పుడైతే అభివృద్ధులు జరుగుతున్నాయి, పరిపాలన ఎంతో అద్భుతంగా ఉంది, డైనమిక్ స్పీడ్తో దూసుకుపోతూ ఉంది, 108 సేవలు కూడా అద్భుతంగా కొనసాగుతున్నాయి, ఆశాలకు కూడా ఫోన్ బిల్లులు కూడా చెల్లిస్తూ ఉన్నామని ఇలా రకరకాల అన్ని కామెంట్స్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సో అన్నిటికీ సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ మనకి థర్డ్ పేజ్లో అయితే ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగులందరూ అయితే ప్రస్తుతానికి సంబరాల్లో ఉన్నారు అనేది అయితే వాస్తవంగా తెలుస్తుంది. ఇంకా అనేక చోట్ల మరి కేటీఆర్ అలాగే కేసీఆర్ అలాగే మంత్రి హరీష్ రావు చిత్రపటాలకు పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా అలాగే కొంతమంది మరి ఎద్దేవా చేసేవారు కూడా లేకపోలేదు. ఒకప్పుడు అలా అన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా చేయగలుగుతున్నారు, కేవలం ఎన్నికల కోసమేనా అన్నట్లుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్లుగా కూడా కొంతమంది మరి ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే అవిశ్వాసంపై చర్చ 8న లోక్సభలో 3 రోజుల పాటు అంటించారు. 10వ సమాధానం ఇవ్వనున్న ప్రధాని మోదీ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 10న ఆయన ప్రధాని మోదీ సమాధానం చెప్పబోతున్నారు. దేనికి సంబంధించి అనేది చూస్తే అవిశ్వాస తీర్మానంపై అలాగే లోక్సభలో స్పీకర్ వద్ద ప్లకార్డుల ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక సభ్య వ్యవహారాల కమిటీ సమావేశంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని సభలు ఆ కార్యక్రమాల ఆ సమయంలో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తక్షణమే చర్చ జరపాలని కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. నేడు రాష్ట్రపతిని కలవనున్న విపక్ష నేతలు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. కానీ మనకి ఫుల్ డీటెయిల్స్ సెకండ్ పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే అవిశ్వాసంపై చర్చ 8న ఉంటుంది, లోక్సభలో 3 రోజుల పాటు కొనసాగుతుంది ఇది అంటూ కూడా ఇచ్చారు. 10వ తారీఖున సమాధానం చెప్పనున్న ప్రధాని మోదీ అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ప్రతిపక్షాలందరూ కూడా రాష్ట్రపతిని కలవనున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే మరొక వార్త చూద్దాం. ఇంకా చూసినట్లయితే మంత్రి కొప్పులకు మళ్ళీ చుక్కెదురు అంటూ హైకోర్టు క్వశ్చన్ ఇస్తుంది. అలాగే తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైనటువంటి పిటిషన్ను కొట్టివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించినటువంటి హైకోర్టు అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. ఒకే కారణంతో రెండోసారి పిటిషన్ వేశారన్న ధర్మాసనం అంటూ కూడా మనకి మంత్రి కొప్పులకు సంబంధించి ఇచ్చారు. అలాగే ఇక సుప్రీంకోర్టుకు సైతం వెళ్ళొచ్చానని చెప్పేసి వెల్లడించారు. అయినప్పటికీ కూడా మంత్రి కొప్పులకు మళ్ళీ చుక్కెదురైంది. ఏం చేసినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని అఫిడవిట్స్ దాఖలు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆయనకి చుక్కెదురైంది అంటూ కూడా విఫలమైంది ప్రయత్నం అనేది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు. అలాగే ఇంకా ఎఫ్ఐఆర్లు 6523 ఉన్నాయి, కానీ అరెస్ట్ చేసిన 6523 ఎఫ్ఐఆర్లు ఉంటే ఒక 7 అరెస్టులు కనిపిస్తూ ఉన్నాయంటూ కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ ఇస్తుంది. చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే
దర్యాప్తుల్లో చూసుకున్నట్లయితే మణిపూర్ పోలీసులు అలసత్వం చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్రతి ఒక్క దర్యాప్తులో కూడా అంటూ సుప్రీంకోర్టు కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఖచ్చితంగా ప్రతి దర్యాప్తులో కూడా పోలీసుల తప్పిదం అయితే 100% ఉంది అన్నట్లుగా ఇక్కడ మనకి సుప్రీంకోర్టు క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే 1-2 కేసుల్లో తప్ప అరెస్టులు ఎక్కడ కూడా కనిపించట్లేదు అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మణిపూర్కి సంబంధించినటువంటి ఈ ఘటనలు. అలాగే ఇంకా తూతు మంత్రంగా కొన్ని అరెస్టులు చేశారు తప్ప అది కూడా అరెస్టు చెయ్యాలి అనే విధంగా మాత్రం కాదు అనేది కూడా క్లియర్గానే ఇచ్చారు. అలాగే ఇక ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైనట్లుగా కనిపిస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చారు. ఈ నెల 31కి ఆల్రెడీ వాయిదా వేశారు. మళ్ళీ తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాష్ట్ర సర్కార్ కేంద్రం కూడా మొత్తం సమర్పించాలి నివేదికలు అంటూ కూడా సుప్రీంకోర్టు నివేదికలు ఆదేశాలు జారీ చేసింది. మళ్ళీ అయినప్పటికీ కూడా మరి ఎఫ్ఐఆర్లు చూసుకున్నట్లయితే 6,523 ఉన్నాయి. మళ్ళీ దాంట్లో అరెస్ట్ చేసింది 7గురిని, అది కూడా తూతు మంత్రంగా అరెస్ట్ చేశారు తప్ప ఫార్మాలిటీకి, అంతకు మించి వేరొకటి లేదు. ఎక్కడ చూసినా కూడా పోలీసుల తప్పిదం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటూ మణిపూర్ ఘటనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక మణిపూర్ రాష్ట్రంలో మాత్రం శాంతి భద్రతలు ఎంత దారుణంగా విఫలమయ్యాయంటే అంత దారుణంగా విఫలమయ్యాయి. ఇంకా ఒక పక్క నిర్భయ కేసు కంటే కూడా ఇది చాలా దారుణమైన ఘటన. ఆ యొక్క నిర్భయ ఘటన కంటే కూడా ఎంతో దారుణమైన ఘటన, భయానకమైనటువంటి ఈ ఘటన అంటూ కూడా మనకి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే మే 1 నుంచి జూలై చివరి దాకా అక్కడ అసలు చట్టమే లేదన్న భావన కలుగుతుంది అంటూ కూడా మే 1 వారం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ అసలు చట్టం అనేదే లేకుండా చేశారు అనేది కూడా అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అన్నట్లుగా మనకి ఇచ్చారు. 7న డీజీపీ హాజరే మా ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి అంటూ కూడా ఈ నెల 8వ నెల 7వ తారీఖు అంటే ఈ నెల ఆగస్టు 7వ తారీఖున ఖచ్చితంగా మా ప్రశ్నలన్నింటికీ కూడా జవాబులు ఇవ్వాల్సిందే అంటూ కూడా చెప్తూ ఉన్నారు. బీజేపీ హాజరవ్వాల్సిందే, ఖచ్చితంగా డీజీపీ కూడా హాజరవ్వాలి. అక్కడ సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఈ నెల 7వ తారీఖున ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే మణిపూర్ హింసపై విచారణలో సుప్రీంకోర్టు అనేక విషయాలను ఇంకా వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ విషయాలన్నింటికి సంబంధించి ఇక్కడ ఏం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ ఇప్పటి వరకు జరిగిన దానికి సంబంధించి 7వ తారీఖున డీజీపీ ఖచ్చితంగా అటెండ్ అయ్యి అడిగిన ప్రతి ప్రశ్నకి క్షుణ్ణంగా సమాధానాలు ఇవ్వాలి. అప్పటి వరకు అన్ని ప్రిపేర్డ్గా ఉండాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. 6,523 మంది ఎఫ్ఐఆర్లు ఉంటే మరి అంతమందిలో ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇది కూడా క్లియర్గా చెప్పాలి అన్నట్లుగా మనకి సుప్రీంకోర్టు నుంచి కూడా నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్త మనం చూస్తే గురుగ్రామ్లో ఇమాం హత్య అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. చూద్దాం దానికి సంబంధించి. ఢిల్లీ శివారుకు పాకిన హర్యానా మత ఘర్షణలు అంటూ కూడా ఇచ్చారు. హర్యానాలో జరుగుతున్నటువంటి మత ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఢిల్లీ వరకు కూడా ఇప్పుడు పాకుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. అలాగే సోమవారం అర్ధరాత్రి ప్రార్థన మందిరానికి నిప్పు అంటించినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి అనేది తెలుస్తుంది. ఇక 2 చోట్ల అల్లర్లలో 5కు పెరిగినటువంటి మరణాలు, ఈ 2 చోట్ల జరిగినటువంటి హర్యానాలో ఢిల్లీలో జరిగినటువంటి అల్లర్లలో 5గురు మరణించినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే మెను మానేసర్ వీడియోతోనే హింస జరుగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. అతను పాల్గొంటాడనే యాత్రపై దాడికి ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అన్నట్లుగా ఇచ్చారు. అలాగే సమీప కొండలపై కూడా దాక్కుని రాళ్లు విసిరి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తుంది దుండగులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే నూహ్ ఆలయంలో గంటల పాటు 2,500 మంది వరకు కూడా బయటకు రాకుండా వాహనాలు దహనం చేసినట్లుగా తెలుస్తుంది అనేది కూడా తెలుసు. చాలా వరకు వాహనాలు కూడా తగలబెట్టినట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రార్థన మందిరంలో 2,500 వరకు మంది కూడా బయటికి రాకుండా ఆపేసి వారికి ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా మరి అగ్నికి ఆహుతి చేసినట్లుగా తెలుస్తుంది అంటూ కూడా దహనం చేశారు అన్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు. మొత్తంగా అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు ఢిల్లీ శివారుకు పాకినటువంటి హర్యానా మత ఘర్షణలు కేవలం ఇవన్నీ కూడా అంటూ తెలుస్తుంది. ఇక సోమవారం అర్ధరాత్రి ప్రార్థన మందిరాలతో సహా అన్నింటికి నిప్పు పెట్టారు. ఆ మందిరం లోపల ఉన్న వాళ్ళని బయటికి రాకుండా ఆపేసి బయట ఉన్న వాహనాలు 2,500 వాహనాలు కూడా నిప్పంటించినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్గానే అర్థమవుతుంది. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా స్పష్టమైన కారణాలతోనే బిల్లులు వెనక్కి అంటే ఇక్కడ గవర్నర్ తమిళిసైకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. చూద్దాం. ఆ విషయాలన్నీ ప్రభుత్వానికి వివరంగానే చెప్పాను అంటూ ఉద్దేశపూర్వకంగానే నాపై దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర సర్కార్ అంటూ కూడా గవర్నర్ తమిళిసై కూడా వ్యాఖ్యానించడం జరుగుతుంది. సో మొత్తంగా అయితే సహాయ చర్యలు కూడా అందడం లేదు ఇప్పటి వరకు ఏది కూడా. కొన్ని మారుమూల ప్రాంతాల్లో అయితే ఇప్పటి వరకు మరి సహాయ చర్యలు కానీ వరద బాధితులకు కానీ పంట పొలాలు వ్యవసాయానికి సంబంధించి కానీ ఎవరికి కూడా ఎక్కడ కూడా ఎటువంటి సహాయాలు
అందలేదు, అయినప్పటికీ నేను అన్నిటినీ సమర్థవంతంగా చేసినప్పటికీ కావాలని కొన్ని దుష్ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు అన్నట్లుగా తమిళిసై సౌందరరాజన్ కూడా చెప్పడం జరుగుతుంది. సో అలాగే దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 12th పేజీలో ఇచ్చారు, మనం గమనించవచ్చు. ఇంకా అలాగే చూసినట్లయితే కలెక్టర్ నిజాయితీకి బదిలీ బహుమతి ఇచ్చారు అనేది కూడా మనకు ఒక వార్త ఇది ఇక్కడ సంచలనంగా ఉంది. చూద్దాం దానికి సంబంధించి. పట్టుబట్టి యాదాద్రి జిల్లా అధికారిని మార్పించిన మంత్రి అంటూ కూడా ఇచ్చారు. అలాగే ఇంకా ఎమ్మెల్యేతో కలిసి ఆర్జీఓను బదిలీ చేయించిన అమాత్యుడు అంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇంకా అలాగే చౌటుప్పల్ కాందిశీకుల భూమి రక్షణ ప్రయత్నమే శాపంగా మారింది అంటూ ఇచ్చారు. జేఏడీలో కూడా సపోర్ట్ చేయాలంటూ పమేలా సత్పథికి ఆదేశాలు జారీ చేసినటువంటి సర్కార్. అలాగే మునుగోడులో వేటపడ్డ డిప్యూటీ కలెక్టర్కు ఆర్జీఓగా ఛాన్స్. ఇంకా యాదాద్రి కొత్త కలెక్టర్గా వినయ్ కృష్ణారెడ్డి నియామితులయ్యారు అనేది కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా ఇవ్వలేదు, కానీ 12th పేజీలు ఇచ్చారు. మొత్తంగా అయితే కలెక్టర్ నిజాయితీకి బదిలీ బహుమతి ఇచ్చారు అంటూ కూడా తెలుస్తుంది. కొంతమంది నిజాయితీకి ఉన్నప్పటికీ కూడా పట్టుబట్టి వారిని బదిలీ చేసినటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయనేది కానీ మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి తుదికి విడుదల అంటూ ఇచ్చారు. 8 ప్రశ్నల తొలగింపు, 2 జవాబులు మార్పు చేసినట్లుగా గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి ఇచ్చారు. అయితే 142 ప్రశ్నలకు గాను 150 మార్కులు. త్వరలోనే పరీక్షా ఫలితాలు వెల్లడించబోతున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తెలంగాణ ఖాతా నుంచి కట్ చేసినట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి మాత్రం డీటెయిల్స్ మనకి 3rd పేజీలో ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో అలాగే మరొక వార్తాపత్రిక చూస్తే వెలుగు చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే రేపటి నుంచి అసెంబ్లీ అంటూ మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. వెలుగు దినపత్రికలో 80,000 కోట్ల ఆర్టీసీ ఆస్తులు ఇక సర్కార్కే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా సర్కార్కి ఇప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి డిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి విషయం ఆల్రెడీ తెలిసిన విషయం. 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి అన్ని కూడా ఇక ప్రభుత్వ ఆస్తుల కిందనే నమోదవుతాయి అంటూ కూడా ఇచ్చారు. 80,000 కోట్ల వరకు కూడా ఆర్టీసీ ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా ఇక నుంచి ప్రభుత్వ సర్కార్కే అంటూ కూడా ఇచ్చారు. ఇంకా అలాగే ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు అంటూ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ విలువ 650 కోట్ల వరకు ఉంది అంటూ కూడా తెలిసింది. ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్ర సర్కార్కే అంటూ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక విలీనంతో అన్ని సర్కార్ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఆర్టీసీని సర్కార్లో విలీనం చేయలేదు కాబట్టి ఇంతవరకు దాని గురించి ఏది మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మొత్తం ఆస్తుల విలువ చూసినట్లయితే ఆర్టీసీకి సంబంధించి ఇవన్నీ కూడా మొత్తం టోటల్ 80,000 కోట్ల వరకు ఆర్టీసీ ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇవన్నీ కూడా సర్కార్ చెందుతాయి. 11 రీజియన్లలోని 1,404 ఎకరాల భూములు కూడా ఉన్నాయి ఆర్టీసీకి సంబంధించి అంటూ మనకి ఒక్క రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాత్రం 251 అయినట్లుగా తెలుస్తుంది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో చూసుకున్నట్లయితే మొత్తం 650 కోట్ల విలీనంతో అన్ని సర్కార్ ఆధీనంలోకి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది అంటే మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక ఆర్టీసీ విలీనంపై కార్మికుల్లో కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని ప్రతిపక్షాలు కూడా ఎద్దేవా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకప్పుడేమో నో అన్న కేసీఆర్, ఇప్పుడేమో ఎస్ అంటున్నారు, కేవలం ఎలక్షన్స్ కోసమే కదా అన్నట్లుగా చెప్తున్నారు. అలాగే ఇక వరంగల్లో సెంట్రల్ టీమ్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దానికి సంబంధించి వరదలకు దెబ్బతిన్న ప్రాంతాలన్నీ కూడా పరిశీలించేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది అన్నట్లుగా ఇచ్చారు. జరిగిన నష్టంపై ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి కలెక్టర్లు, ఇంకా అక్కడ జరిగినటువంటి ప్రతి దానికి సంబంధించి అంచనాలు కూడా వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా రేపటి నుంచి అసెంబ్లీ ఉండబోతుంది. ఉదయం 11 గంటల నుంచి ఉభయ సభలు ప్రారంభం అవుతాయి రేపటి నుంచి అనేది కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. సో మనకి ఈరోజు ఏ పేపర్లో చూసుకున్నా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ అంటే మనకి ఆర్టీసీలో ప్రభుత్వాన్ని విలీనం చేయడం అనేది మెయిన్గా ఇచ్చారు. సో మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న న్యూసే ఇచ్చారు. సో మెయిన్ అంటే వరద సహాయం అందిస్తున్నారు అనేది కూడా తెలియజేశారు. ఇదండి ఇవాల్టి మన పేపర్ వార్తా కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్తా కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకున్నాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 95 న్యూస్.